వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ముందుగా మా వాళ్ళు ఒక వీడియోని చూపిస్తారు, ఆ వీడియో చూడండి, చూసిన తర్వాత మాట్లాడుకుందాం. আমরা আছি বলে না আপনারা সবাই ভালো আছেন, আর যদি আমরা না থাকি কোনোদিন সেরকম আসে 1 সেকেন্ড লাগবে একটা কমিউনিটি যখন জোট বাঁধে না ঘিরে ফেললে 1 সেকেন্ডে দেবে একদম 12টা বাজিয়ে। যদি নিজেদের 13টা বাজাতে না চান বিজেপির অপপ্রচারে কেউ ভুল বুঝবেন না। আমরা আছি বলে না আপনারা সবাই ভালো আছেন, আর যদি আমরা না থাকি কোনোদিন সেরকম আসে 1 সেকেন্ড লাগবে একটা কমিউনিটি যখন জোট বাঁধে না ঘিরে ফেললে 1 সেকেন্ডে দেবে একদম 12টা বাজিয়ে। যদি নিজেদের 13টা বাজাতে না চান বিজেপির অপপ্রচারে কেউ ভুল বুঝবেন না। సో మీరు చూసిన వీడియో ఇదే. আপনারা সবাই ভালো আছেন, আর যদি আমরা না থাকি কোনোদিন সেরকম আসে 1 সেকেন্ড লাগবে একটা কমিউনিটি যখন জোট বাঁধে না ঘিরে ফেললে 1 সেকেন্ডে দেবে একদম 12টা বাজিয়ে। যদি নিজেদের 13টা বাজাতে না চান বিজেপির অপপ্রচারে কেউ ভুল বুঝবেন না। আমরা আছি বলে না আপনারা সবাই ভালো আছেন। రైట్. స్క్రీన్ మీద కూడా మా వాళ్ళు 1కి 2 సార్లు ప్లే చేశారు, చూసారు కదా. డైరెక్ట్గా హిందువుల్ని బెదిరిస్తోంది. నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మీరందరూ సురక్షితంగా ఉన్నారు, నాకు గనక ఓటేయకుండా బీజేపీకి ఓటేస్తే, నన్ను తొలగించి బీజేపీకి ఓటేస్తే నాకు అంటూ ఒక సమాజం ఉందని గుర్తుంచుకోండి, మీ అందరినీ ఒక్క సెకనులో నాశనం చేస్తుంది, మీరు సురక్షితంగా ఉండాలనుకుంటే నాకు ఓటు వేస్తూ ఉండండి. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలా ఇవి? మతాల్లో భయాన్ని పెంచే ప్రసంగం. ఎవరున్నారు నీకు అండగా? ఇప్పుడు హిందువులు బీజేపీ కోటేసి నన్ను ముఖ్యమంత్రిని కాదనుకుంటే నాకు అంటూ ఒకరున్నారు. సెకండ్లో నిమిషాలు మీ అయ్యప్ప సొద్దులు అనుకుంటారా? మీరు చేస్తూ ఉంటే మిగతా అందరూ నోర్లు మూసుకొని కూర్చొని ఉంటారనుకుంటారా? ప్రతి ఒక్కడికి ప్యాషన్ అయిపోయింది. ఒకడు సెకండ్ అంటాడు, ఒకడు 15 నిమిషాలు అంటాడు. అసలు తలుచుకుంటే ఏం జరుగుద్ది? గత చరిత్ర చూసినవా? ఔరంగజేబు నుంచి మొన్నటి బ్రిటిష్ వాళ్ళ వరకు పరిగెత్తుకుంటూ ప్రాణభయంతో పారిపోయిన వాళ్ళు కొందరైతే, చచ్చి భూమిలో కలిసిన వాళ్ళు ఇంకొంతమంది. ఒక ముఖ్యమంత్రి ఉండి కాస్తైనా కూడా ఎలాంటి బుద్ధి లేకుండా నాకు అంటూ ఉన్నారు, ఒక్క సెకండ్ చాలు. నిజంగా కూడా ఇది ఒక ముఖ్యమంత్రి నుంచి వచ్చిన మత భయాన్ని పెంచే ప్రసంగం. మా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తన సమాజం ద్వారా హిందూ మారణ హోమం కోసం పిలుపునిస్తోంది. ఎవరిదా ఆమె సమాజం? ఒకప్పుడు 15 నిమిషాలు అని హిందువుల మారణ హోమానికి ఒకడు పిలుపునిస్తే 15 నిమిషాలు తగ్గిపోయి 1 సెకండ్కి వచ్చేసింది. అంటే మనం ఎంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాం, అది ఎంత భయానకమైన విషయం. బెంగాల్లో ప్రమాద గంటికలు నన్ను గెలిపియకపోతే చూపిస్తా అని బెదిరిస్తోంది అంటే అది పశ్చిమ బెంగాల్ అనుకుంటుందా లేకపోతే బంగ్లాదేశ్ అనుకుంటుందా? బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాటుదారుల్ని రాష్ట్రంలోకి రానిచ్చినట్టు అది ప్రత్యేక దేశంగా చేసుకొని నా ఇష్టం నా రాజ్యం చేస్తా అనుకుంటుందా? ఈమె ఈ మాట అన్న తర్వాత కూడా ఏ హిందువైనా మమతా బెనర్జీకి, ఏ భారతీయుడైనా టీఎంసీ పార్టీకి ఓటేశాడంటే అతడి కంటే మూర్ఖుడు ఇంకొకడు ఉండడు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి యాజ్ యూజువల్గా రోజు చెప్పేదేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి మన ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. ప్రతి కంటెంట్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఆర్థికంగా మీకు తోచిన సహాయం చేస్తూ ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం పోరాడుతున్న ఒక అమ్మాయికలకు సహకారాన్ని అందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.